సన్న బియ్యం పండించే రైతుకి 500 బోనస్ ఇస్తాం, సన్న బియ్యంతో ప్రతి ఇంటి పేదవాడి కడుపు నింపుతామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంచెలంచెలుగా అప్పులు తెచ్చుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా నడిపి గాడిలో పెట్టి మంచి పాలన అందిస్తారే ముఖ్యమంత్రి గారి సందేశం మీరు అంతా కూడా వినుంటారు. సన్న బియ్యం కారణాలు ఏంటి మీ అందరికి కూడా తెలుసు. కొంతమంది నోటితో చెప్పలేకపోతారు. నిన్నే డిఎస్ఓ గారు మేము రేషన్ షాప్కి వెళ్ళాం. ఒక మహిళా సోదరుడికి బియ్యం ఇచ్చాం. అమ్మ నిన్నటి వరకు దొడ్డి బియ్యం ఇచ్చాం కదా, ఏం చేశాం? ఒక ఆవిడ ఏమంది, దోశల కోసం పిండి రుబ్బుకుంటున్నాం అని చెప్పింది. ఇంకొక ఆయన డిఎస్ఓ గారు ఇంకొక ఆయన అడిగారు, ఏం చేస్తున్నాం అంటే అమ్ముకుంటున్నాం సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? రకరకాల వాటి కొనుక్కుంటున్నారు సార్, మేము తినలేకపోతున్నాం. ఈ బాధ ఉన్నది. ఈ బాధను అర్థం చేసుకొని మాత్రమే ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం మీరు ఎంత పెట్టుకుంటున్నారు? 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు. ఆ ఖర్చు తగ్గించాలి పేద కుటుంబాల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం కార్యక్రమం పెట్టారు. డీలర్లు కూడా జాగ్రత్తగా క్రమశిక్షణగా నష్టపోకుండా పేద ప్రజలను గౌరవించే సంస్కారం కొంతమందికి నేర్పాలి. కొన్ని షాపుల దగ్గరికి వెళ్తే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం వారి సందేశం గురించి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.